హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. లక్కీ డివోషనల్ బ్లాగ్స్కి స్వాగతం. ఇవాళ నేను మీకోసం ఒక మంచి వీడియో అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. అదేంటంటే మనకి జనవరి 10వ తారీఖు 2025 సంవత్సరం శుక్రవారం నాడు ముక్కోటి ఏకాదశి వచ్చింది కదండి. అదే అండి వైకుంఠ ఏకాదశి. ఆ రోజు స్వామివారిని ఎలా పూజించాలి, అలాగే ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేయాలి, చేస్తే కలిగే ఫలితాలు ఏంటి, పాటించవలసిన నియమాలు ఏంటి, స్వామివారికి పెట్టవలసిన నైవేద్యం ఏంటి, ఇవన్నీ తెలుసుకుందామండి. అలాగే పఠించవలసిన మంత్రం ఏంటో కూడా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి ఇక వీడియోలోకి వెళ్ళిపోవడం పదండి. పుష్యమాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని అంటారు. ఈ సంవత్సరం మనకి అంటే 2025 సంవత్సరంలో మనకి ఏకాదశి తిథి ఎప్పుడు కలిసిందంటే జనవరి 9వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు కలిసిందండి. అయితే మనము సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథి ప్రకారం మనం పూజ నిర్వహించుకుంటాం కాబట్టి మనకి జనవరి 10వ తారీఖున ఏకాదశి పూజ అనేది చేసుకుంటాం అన్నమాట. కాబట్టి మనము శుక్రవారం నాడు అంటే జనవరి 10వ తారీఖు 2025 సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి తిథిని జరుపుకోవాలన్నమాట. ఇక్కడ నేను వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాలను సమర్పించి గులాబీ పూలతో అలంకరించుకుంటున్నాను. అలాగే పసుపు రంగు పూలతో కూడా అలంకరించుకుంటున్నాను. తులసి దళాలంటే స్వామివారికి చాలా ఇష్టం అండి. కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున కనీసం ఒక తులసి మాలనైనా తయారు చేసి స్వామివారి పటానికి వేయాలండి. ఈ ఏకాదశి రోజున ఎవరైతే తులసి దళాలతో స్వామివారిని పూజిస్తారో, స్వామివారికి తులసి దళాలు సమర్పిస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. అలాగే ఈ రోజున స్వామివారికి ఎవరైతే ఆవు నెయ్యితో దీపారాధన చేస్తారో వారికి విశేషమైన ఫలితాలు లభిస్తాయండి. అలాగే మట్టి ప్రమిదల్లో కానీ పిండి ప్రమిదల్లో కానీ దీపారాధన చేసిన వారికి ఎన్నో రేట్ల పుణ్యఫలం అనేది లభిస్తుంది. ఇక ఆ తర్వాత దీపారాధన చేసుకున్న తర్వాత స్వామివారికి పసుపు నీటితో అభిషేకం చేస్తున్నానండి. స్వామివారికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి పసుపు నీటితో ఆ రోజు కంపల్సరీగా అభిషేకం చేసుకోండి. ఇంకా ఆ తర్వాత శుద్ధ జలంతో అభిషేకం చేసి ధూపం చూపిస్తున్నానండి, అగరబత్తిల దీపం. ఆ తర్వాత శుద్ధ జలంతో మంచిగా శుభ్రపరచుకొని ఇప్పుడు గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకుంటున్నాను అనమాట. ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఉపవాసం ఉన్నవారికి ఆయన ఆశీర్వాదంతో పాటు జీవితం అంతా భోగభాగ్యాలను అనుభవిస్తారు. ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎవరైతే ఉత్తర ద్వార దర్శనం నుంచి విష్ణుమూర్తిని దర్శనం చేస్తారో వారికి మళ్ళీ పునర్జన్మ ఉండదని నమ్ముతారు. అలాగే వైకుంఠ ద్వారం నుంచి ఎవరైతే బయటికి వస్తారో వారికి 7 జన్మల పాపాలు తొలగిపోతాయి. అలాగే మీరు ఏమన్నా కోరికలు కోరుకుంటే అవి ఆ స్వామివారి పాదాల కిందకు చేరుతాయండి. అవి ఖచ్చితంగా నెరవేరుతాయి. అలాగే మీకున్న దారిద్ర్యం మొత్తం తొలగిపోయి ధనలాభం, అపారమైన ధనలాభం కలుగుతుంది. ఇక్కడ ఇప్పుడు చూసారా, మేము ఇంకా స్వామివారిని, అమ్మవారిని, వినాయక స్వామిని చక్కగా శుభ్రపరచుకొని గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకున్నానండి. ఇలా అలంకరించుకున్న తర్వాత ఇప్పుడు మనం పూజ అనేది ప్రారంభించుకోవాలి. ఇక్కడ నేను గోమాతను కూడా పూజించుకుంటున్నాను. గోమాతను పూజించుకున్నట్లయితే ముక్కోటి దేవతల్ని పూజించుకున్నట్లే. కావున ఈరోజు ఖచ్చితంగా ముక్కోటి ఏకాదశి రోజున గోమాతను కూడా చక్కగా పూజించుకోవాలి. మీకు వీలు కుదిరితే అభిషేకం కూడా చేసుకోవచ్చండి. అలా చేసుకున్నట్లయితే ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు స్వామివారిని చక్కగా పుష్పాలతో అలంకరించుకొని ఈరోజు పిండి ప్రమిద అనేది కంపల్సరీ వెలిగించాలండి. అందుకని పిండి ప్రమిదని ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. ముందుగా కావాల్సినంత బియ్యం పిండిని తీసుకొని దాంట్లో కొద్దిగా తురిమిన బెల్లాన్ని వేసుకొని కొద్దిగా పాలు వేసుకుంటూ కలుపుకోవాలండి. ఈ విధంగా కొద్దిగా పాలు వేసుకుంటూ కలుపుకున్నట్లయితే పిండి ఎక్కడ విరగకుండా చాలా స్మూత్గా వస్తాయండి. నీళ్లు వేసి కలుపుకోకూడదు. నీళ్లు వేసి కలుపుకున్నట్లయితే పగుళ్ళు వస్తాయి అన్నమాట పిండి ప్రమిదలు. సో ఈ విధంగా కొద్దిగా పిండి వేసుకుంటూ మొత్తం పిండి అంతా కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పైన నెయ్యి వేసుకొని కలుపుకున్నట్లయితే మీకు మంచిగా స్మూత్గా అలాగే విరగకుండా మంచిగా వస్తాయి అన్నమాట పిండి ప్రమిదలు. చూడండి, ఈ విధంగా ఇలా మంచిగా మనకు కావాల్సినన్ని పిండి ప్రమిదలు అనేవి తయారు చేసుకోవాలండి. నేను 3 పిండి ప్రమిదలు వెలిగిస్తున్నాను కాబట్టి అలా రౌండ్ బాల్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా బొటన వేలు సహాయం తీసుకొని బొటన వేలుని మధ్యలో ఒత్తుకుంటూ మిగతావి చుట్టూ ఒత్తుకుంటూ ఈ విధంగా పిండి ప్రమిదను అయితే తయారు చేసుకోవాలి. మనకి పిండి ప్రమిద అనేది ఎక్కువసేపు వెలగాలంటే మీరు కొద్దిగా ఎక్కువ గుంత అనేది లోతు అనేది ఎక్కువ పెట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా మనం ప్రెస్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకున్నట్లయితే మీకు పిండి ప్రమిద అనేది చాలా ఈజీగా వస్తుందండి. ఇలా రాదు అనుకుంటే మీరు ఏదైనా ఒక బాటిల్ క్యాప్ సహాయంతో అయినా మధ్యలో ప్రెస్ చేసినా మీకు మంచిగా వస్తాయండి పిండి ప్రమిదలు.
ఇప్పుడు మీరు చేసినటువంటి పాలు నెయ్యితో మీకు పిండి ప్రమిదలు ఎక్కడా పగలకుండా విరగకుండా ఉంటాయన్నమాట. ఇలా అన్ని పిండి ప్రమిదలు తయారు చేసుకున్నాక గోవింద నామాలు అయితే వేసుకోవాలండి. చూడండి, ఇక్కడ నేను ముందు గంధంతో వి అనే షేప్ లాగా రాసుకుని ఆ తర్వాత మొత్తం కుంకుమతో మధ్యలో అలంకరించుకుంటున్నానండి. అలా అలంకరించుకుంటే మనకి గోవింద నామాలు అనేది తయారైపోయినట్లే. ఈరోజు పిండి ప్రమిదలు వెలిగిస్తే చాలా విశేషమైన ఫలితాలు లభిస్తాయండి. స్వామివారికి పిండి ప్రమిదలు అంటే చాలా ఇష్టం కాబట్టి కంపల్సరీగా మీరు వైకుంఠ ఏకాదశి రోజు కనీసం 2 పిండి ప్రమిదలైనా వెలిగించడానికి ప్రయత్నించండి. కాబట్టి మీరు వీలు కుదిరితే ఎన్నైనా వెలిగించవచ్చు. 3 కానీ 7 కానీ 5 కానీ ఎన్ని కుదిరితే అన్ని, కనీసం 2 పిండి ప్రమిదలైనా వెలిగించండి. ఇంకా ఈ విధంగా నామాలు పెట్టి అలంకరించుకున్న తర్వాత ఇప్పుడు అక్కడ చూస్తున్నారు కదా, పిండి ప్రమిద పైన మీరు 3 బొట్లు అనేది పెట్టుకోండి. దీపం వెలిగించే దిక్కుకు కాకుండా ఇంకా మిగతా 3 దిక్కులకి మీరు గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలండి. ఇలా అలంకరించుకున్నాక ఇంకా మనం పూజకు సిద్ధం చేసుకున్నట్టే వీటిని. ఇప్పుడు పూజ చేసుకుందాం రండి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకున్న తర్వాత ఇక్కడ పూజా మందిరంలో ముందుగా 3 తమలపాకులు తీసుకొని దానికి కూడా తొడిమల్ని తీసేసి గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకొని పిండి ప్రమిదల్ని ఆ తమలపాకుల పైన అలంకరించుకుంటున్నానండి. ఇంకా ఆ తర్వాత వాటిని చక్కగా పుష్పాలతో అలంకరించుకోవాలి. ఇంకా ఈరోజు నైవేద్యం వచ్చేసి మీరు స్వామివారికి బెల్లం పానకాన్ని ఖచ్చితంగా నైవేద్యంగా పెట్టండి. మీరు ఏ నైవేద్యాన్ని స్వామివారికి సమర్పించండి, కానీ కంపల్సరిగా తులసి దళాన్ని అయితే అందులో వేయండి. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు నువ్వుల నూనె పోసుకొని దీపారాధన అయితే చేస్తున్నాను. ఈ విధంగా మీరు పిండి ప్రమిదలతో దీపారాధన చేసుకున్నట్టయితే స్వామివారి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. మీకున్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి అన్నమాట. ఇంకా ఆ తర్వాత పిండి ప్రమిదలు పెట్టుకున్న తర్వాత దీపారాధన చేసుకుంటున్నానండి. ఈ విధంగా దీపారాధన చేసుకున్న తర్వాత ధూపం చూపించి పిండి ప్రమిదలకి మనము దేవునికి కూడా ధూపం అనేది ఒకసారి చూపించి అగరబత్తుల ధూపం. ఇప్పుడు ఆ దీపాలకి కొద్దిగా పసుపు కుంకుమ అక్షతలు పుష్పాలు వేసి నమస్కరించుకోవాలండి. దీపాలు వెలిగించేటప్పుడు అంటే దీపారాధన చేసేటప్పుడు ఓం నమో నారాయణాయ నమః అని కానీ ఓం గోవిందాయ నమః అని అనుకుంటూనే కానీ మీరు దీపారాధన చేయండి. చూడండి, ఇక్కడ అక్షతలు పుష్పాలు కుంకుమ పసుపు కంపల్సరీగా వేసి దీపం జ్యోతి పరబ్రహ్మ అనే మంత్రాన్ని చదువుకొని నమస్కారం చేసుకోండి. ఇక ఆ తర్వాత వినాయక స్వామికి ముందుగా అక్షతలు వేసి నమస్కారం చేసుకొని మీ పూజ ఎలాంటి విఘ్నం లేకుండా నిర్విఘ్నంగా పూర్తవ్వాలి స్వామి అని నమస్కరించుకొని స్వామివారికి అరటి పళ్ళను లేకపోతే చిన్న బెల్లం ముక్కనైనా కానీ నైవేద్యంగా సమర్పించండి. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు స్వామివారికి మీ దగ్గర పుష్పాలు ఉంటే పుష్పాలతో కూడా అర్చన చేసుకుని ఇంకా స్వామివారికి నైవేద్యం సమర్పించిన తర్వాత అగరబత్తి ధూపం, ఆ తర్వాత స్వామివారికి ధూపం చూపించి స్వామివారి పూజను ముగించుకోవాలండి. ఈరోజు శనివారం పూజ చేస్తాను అని అనుకుంటున్నప్పుడు స్వామివారి ప్రసాదం అయితే నాకు అందిందండి. తిరుపతి లడ్డు ప్రసాదం అది స్వామివారి దగ్గర పెడుతున్నానండి. ఈ లడ్డు పెట్టినా మీరు ఏ నైవేద్యం స్వామివారికి పెట్టినా, విష్ణుమూర్తి స్వామివారికి ఏ నైవేద్యం పెట్టినా మీరు తులసి దళం అనేది దానిపైన ఒక తులసి దళమైనా కంపల్సరీగా పెట్టాలి. ఇంకా ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి వారికి కూడా కొన్ని అక్షతలు వేసి నమస్కరించుకొని ఇప్పుడు తులసి దళాలతో అర్చన అనేది చేస్తున్నానండి. ఈ తులసి దళాలతో అర్చన చేస్తున్నప్పుడు కూడా మీరు ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని కానీ లేకపోతే ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని కానీ పఠిస్తూ మీరు అర్చన చేసుకోవాలి. ఒకవేళ మీకు చదవడం రాకపోతే టీవీలో వింటూ అయినా కానీ మొబైల్ ఫోన్లో వింటూ అయినా కానీ మీరు అర్చన చేసుకోవాలన్నమాట. ఇక్కడ తులసి దళాలతో అర్చన అయిపోయిన తర్వాత ఒకసారి అగరబత్తుల ధూపం చూపించి ఆ తర్వాత స్వామివారికి పసుపు రంగు పూలు అంటే ఇష్టం అనేసి స్వామివారికి పసుపు రంగు చామంతి పూలతో అర్చన అనేది చేసుకుంటున్నానండి. ఇక ఆ తర్వాత అమ్మవారికి కుంకుమార్చన చేస్తున్నానండి. ఇక నేను ఏకాదశి రోజు పాటించవలసిన నియమాలు ఏంటో చెప్తానండి. ఇక్కడ చూడండి, ముందుగా మీరు ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం అనేది కంపల్సరీగా ఉండాలండి, ఖచ్చితంగా ఉండాలి. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉంటే వేల సంవత్సరాల పాటు తపస్సు చేసిన పుణ్యఫలం అనేది లభిస్తుంది. అలాగే ఈ వైకుంఠ ఏకాదశి రోజు మీరు ఉదయం అయితే బ్రహ్మముహూర్తంలో లేచి పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. తులసీదేవి దగ్గర ఖచ్చితంగా ఆవు నెయ్యితో దీపారాధన వెలిగించడానికి ప్రయత్నించండి. అలాగే ద్వారలక్ష్మిని కూడా చక్కగా పూజించుకొని ఉదయం సాయంత్రం ఇరు సంధ్యలలో గుమ్మానికి ఇరువైపులా 2 దీపాలను అయితే పెట్టండి. ఇలా పెట్టడం ద్వారా మనకి లక్ష్మీదేవి కటాక్షించి లక్ష్మీ కటాక్షం కలిగి లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుందన్నమాట. కాబట్టి ఇదైతే మర్చిపోకుండా ఖచ్చితంగా పాటించండి.
ఏకాదశి రోజున చేయవలసిన పనులేంటి, చేయకూడని పనులేంటో తెలుసుకుందాము. ఈ రోజున పొరపాటున కూడా బియ్యం మరియు గోధుమలను తినకూడదండి. అలాగే కూరగాయల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. వైకుంఠ ఏకాదశి రోజున ఆకుకూరలు అలాగే టమాటాలను కూడా తినకూడదండి. ఇంకా ఆ తర్వాత పెరుగు, వెల్లుల్లి, ఉల్లి తినకూడదు. మాంసాహారానికి దూరంగా ఉండండి. ఏకాదశి రోజున ముర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడని అని కనుక మనం ఆ రోజు బియ్యాన్ని అసలు తినకూడదండి. ఈ ఏకాదశి రోజున అంటే వైకుంఠ ఏకాదశి రోజున ఎవరైతే అన్నాన్ని భోజిస్తారో వారికి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందండి. అందుకోసం ఆ రోజు అన్నాన్ని తినకూడదు, గోధుమలు ఇలాంటివి కూడా తినకూడదు. ఈరోజు పొరపాటున కూడా నలుపు రంగు వస్త్రాలను అయితే ధరించరాదండి. అలాగే ముక్కోటి ఏకాదశి రోజున తలకి నూనె రాయకూడదు. అలాగే తలకి నూనె రాస్తే మీ ఆయుష్ అనేది తగ్గిపోతుంది. అలాగే ఈ వైకుంఠ ఏకాదశి రోజున గోవుకు ఆహారం తినిపిస్తే మాత్రం ముక్కోటి దేవతలకు భోజనం తినిపించినట్లే అండి. ఇలా చేసినట్లయితే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభించి జీవితంలో ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి. వైకుంఠ ఏకాదశి రోజు ఉదయాన్నే నిద్ర లేవాలండి. పొరపాటున కూడా ఆలస్యంగా నిద్ర లేవకూడదు. అలా ఆలస్యంగా నిద్ర లేచినట్లయితే వాళ్ళ ఇంట్లో దరిద్ర దేవత తాండవిస్తుంది. అలాగే మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు. ఈరోజు ఉపవాసం చేసేవారు మంచం పైన కూర్చోరాదండి. అయితే ఈ నియమాలన్నిటినీ అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులకి పనికిరావండి. వాళ్ళు పఠించవలసిన అవసరం అయితే లేదు. ఇంకా తర్వాత అలాగే ఈ రోజున పొరపాటున కూడా తులసి ఆకులు కోయకూడదు. వైకుంఠ ఏకాదశి రోజు మీకు కావాలంటే ముందు రోజే కోసి పెట్టుకోండి. ఇవ్వండి వైకుంఠ ఏకాదశి రోజు చేసుకోవాల్సిన పూజ నియమాలు, పాటించవలసిన నియమాలు. అలాగే ఇంకా ఆ తర్వాత పూజ అనంతరం అంటే అర్చన చేసుకున్న అనంతరం స్వామివారికి కొబ్బరికాయ కొట్టుకోండి. ఈరోజు అంటే వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారికి నైవేద్యంగా మీరు వడపప్పు, పానకం, బెల్లం, పాలు, పండ్లు ఇలా మీకు తోచిన నైవేద్యాన్ని మీరు స్వామివారికి నివేదించండి. అలాగే ఆ స్వామివారికి పంచహారతిని అయితే ఇవ్వండి. ఆ తర్వాత ధూపం వేయండి. ఇల్లంతా ధూపం వేస్తే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి వస్తాయి. ఇంకా ఆ తర్వాత ఈ విధంగా ధూపం అనేది వేసుకున్న తర్వాత స్వామివారికి ఈరోజు ఖచ్చితంగా పచ్చ కర్పూరంతో హారతి అనేది ఇవ్వండి. ఏకహారతి అనేది ఇచ్చి మీ పూజ అనేది ముగిసిపోతుందండి. ఇలా మనం వైకుంఠ ఏకాదశి రోజు పూజ చేసుకొని కంపల్సరిగా గుడికి వెళ్ళి స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలండి. ఇలా మీ పూజ అనేది ముగిసిపోతుందండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఉంటారండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.